నమస్తే వెల్కమ్ టు బిగ్ బ్యానర్ 17 సెషన్లు 331 రోజులు 1612 గంటలు 205 బిల్లులు జీఎస్టీ నుంచి ఈబీసీ వరకు దిగువ సభ దాటిన బిల్లులెన్నో 16వ లోక్సభ ఫలితమెంత సాధించిన ప్రగతి ఎంత సభ సంపూర్ణమేనా ఇదే వాటి బిగ్ బ్యానర్ 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో జరిగిన 16వ లోక్సభ సమావేశాలు ముగిశాయి. కాంగ్రెసేతర ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయి లోక్సభగా 16వ లోక్సభ నిలిచిపోనుంది. 17 సెషన్లలో 331 రోజుల పాటు సాగిన ఈ సమావేశాలు ఎన్నో రికార్డులను నమోదు చేశాయి. మోదీ నేతృత్వంలో ఈ దేశానికి కొత్తగా దిశానిర్దేశం చేశాయి. 16వ లోక్సభకు తెర ముగిసిన దిగువ సభ సమావేశాలు చివరి రోజున భావోద్వేగాల మధ్య నేతల ప్రసంగం 16వ లోక్సభతో తన అనుబంధాన్ని పంచుకున్న ప్రధాని 16వ లోక్సభకు తెరపడింది. బడ్జెట్ను ఆమోదించేందుకు 13 రోజుల పాటు సమావేశమైన పార్లమెంటు ఉభయ సభలు బుధవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజున రాజ్యసభ మధ్యంతర బడ్జెట్కు ఆమోదం తెలిపింది. ఎటువంటి చర్చ లేకుండానే బడ్జెట్తో పాటు ద్రవ్య వినిమయ బిల్లు కూడా ఆమోదం పొందింది. చివరి రోజున ఉభయ సభలు 2 బిల్లులను ఆమోదించాయి. అక్రమ డిపాజిట్ పథకాలను నిషేధిస్తూ లోక్సభ బిల్లును ఆమోదించింది. ఇక రాజ్యసభలో పర్సనల్ లా సవరణ బిల్లును ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించారు. విడాకులు పొందేందుకు ఇకపై కుష్టు వ్యాధిని కారణంగా చూపకుండా నిబంధనలు సవరించారు. ఇక పౌరసత్వ సవరణ బిల్లు, ట్రిపుల్ తలాక్ను నిషేధించే బిల్లులను ఆమోదించకుండానే రాజ్యసభ వాయిదా పడింది. ఈ 2 బిల్లులు ప్రస్తుతం లోక్సభ గడువు ముగియనున్న జూన్ 3వ తేదీతో రద్దు కానున్నాయి. రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లులు పెండింగ్లో ఉంటే లోక్సభ రద్దయినప్పటికీ అవి రద్దు కావు. కానీ లోక్సభలో ప్రవేశపెట్టి ఇక్కడ ఆమోదం పొందిన బిల్లులు రాజ్యసభలో పెండింగ్ లో ఉంటే మాత్రం అవి రద్దయిపోతాయి. ఇదిలా ఉంటే చివరి రోజు లోక్సభలో భావోద్వేగాలు, హాస్యోక్తుల మధ్య నేతలు 16వ లోక్సభ స్మృతులను నెంబరు వేసుకున్నారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ అరగంటకు పైగా లోక్సభతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. దేశం ఆత్మవిశ్వాసంతో అత్యున్నత శిఖరానికి చేరుకుందని, ఇది అభివృద్ధికి తొలి అడుగు అని ప్రధాని పేర్కొన్నారు. 16వ లోక్సభ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్న మోడీ 100కు 100% ప్రజల కోసం పనిచేసి 85% వరకు పనులను పూర్తి చేశామన్నారు. ఈ సభ చాలా మంది మహిళా ప్రజాప్రతినిధులకు వేదికగా నిలిచిందన్నారు. అది కూడా గత 15 లోక్సభల్లో ఎన్నడూ లేని విధంగా 44 మంది మహిళా ఎంపీలు 16వ లోక్సభకు ఎంపికయ్యారని ప్రధాని కొనియాడారు. మొదటిసారి స్పీకర్, రిజిస్ట్రార్ జనరల్, సెక్యూరిటీ జనరల్, రక్షణ మంత్రి, విదేశాంగ మంత్రి మహిళలే ఉన్నారని గుర్తు చేశారు ప్రధాని మోదీ. 16वीं लोकसभा में 17 सत्र हुए, 8 सत्र ऐसे रहे जिसमें 100% से अधिक काम हुआ और औसतन हम देखें तो करीब 85% आउटकम के साथ आज हम विदाई ले रहे हैं. 16वीं लोकसभा इस बात के लिए भी हमेशा हम गर्व करेंगे क्योंकि देश में इतने चुनाव हुए, उसमें पहली बार सबसे ज्यादा महिला सांसद वाला ये हमारा कालखंड सबसे ज्यादा. ये अपने आप में, उसमें भी 44 महिला सांसद पहली बार आई थी. ये भी अपने आप में, और पूरे कार्यकाल में देखा है महिला सांसदों का प्रतिनिधित्व, पार्टिसिपेशन और बातचीत की ऊंचाई हर प्रकार से हमने रजिस्टर करनी चाहिए, उतनी ऊंची थी. सभी महिला सांसद अभिनंदन के अधिकारी हैं. देश में पहली बार कैबिनेट में सर्वाधिक महिला मंत्री हैं और देश में पहली बार सिक्योरिटी से संबंधित कमेटी में 2 महिला मंत्री प्रतिनिधित्व कर रहे हैं, रक्षा मंत्री और विदेश मंत्री. ये भी अपने आप में, और ये भी खुशी की बात है कि पहली बार स्पीकर महिला है, साथ साथ हमारे रजिस्ट्रार जनरल भी, हाँ सिक्योरिटी जनरल भी, वो भी हमारे यहाँ
महिला के रूप में विराजमान है। इसलिए लोकसभा सेक्रेटरी जनरल और उनकी सारी टीम को और यहाँ के पूरे परिसर को संभालने वाले हर कोई अभिनंदन के अधिकारी हैं। मैं उनको भी बहुत बहुत बधाई देता हूँ, बहुत अभिनंदन करता हूँ। ప్రపంచం ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ గురించి చర్చించుకుంటుందని చెప్పిన ప్రధాని మోదీ గ్లోబల్ వార్మింగ్ పై పోరాటం చేసేందుకు భారత్ అంతర్జాతీయ సౌర సమాఖ్యలో తన గొంతును బలంగా వినిపించిందని గుర్తు చేశారు. నల్లధనం, అవినీతులను ఉక్కుపాదంతో అనగదొక్కేలా తెచ్చిన కఠిన చట్టాలకు ఈ సభ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. చారిత్రాత్మక జీఎస్టీ బిల్లుకు కూడా వేదికగా 16వ లోక్సభ నిలిచిందన్నారు. ఇక ప్రధానిగా తన హయాంలో 219 బిల్లులు పార్లమెంటులో ప్రవేశపెడితే అందులో 205 బిల్లులు పాస్ అయ్యాయని వివరించారు. ఈ భారత్ డిజిటల్ వరల్డ్ में अपनी जगह बना चुका है, अनेक उपलब्धियां प्राप्त की हैं। ऊर्जा के क्षेत्र में, ऊर्जा बचत के क्षेत्र में भारत ने दुनिया जब ग्लोबल वार्मिंग की चर्चा कर रही है, उस ग्लोबल वार्मिंग के जमाने में यह देश है जिसने इंटरनेशनल सोलर अलायंस को लीड किया और जिस प्रकार से आज विश्व में पेट्रोलियम प्रोडक्ट कर रहे देशों की एक गठबंधन की ताकत बनी है, वो दिन दूर नहीं होगा जब भारत के इस निर्णय का असर आने वाले दशकों में नजर आएगा। उतनी ही ताकत के साथ इंटरनेशनल सोलर अलायंस एक ग्लोबल वार्मिंग के खिलाफ की लड़ाई, पर्यावरण की रक्षा की चिंता, लेकिन दुनिया को एक अल्टरनेट जीवन देने की व्यवस्था, ये करने में मैं मानता हूं ये कार्यकाल अपनी बहुत बड़ी भूमिका अदा कर रहा है. బెనామీ, దివాలా, ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వాళ్ల కోసం ఇదే సభలో చట్టాన్ని చేశామన్నారు. 16వ లోక్సభను రాబోయే తరాలు గుర్తుంచుకుంటాయని చెప్పారు. క్రెడిట్ కోసం పాకులాడకుండా మాజీ ఆర్థిక మంత్రి అప్పటి రాష్ట్రపతితో రాత్రి 12 గంటలకు సంయుక్త సమావేశాలు జరిపి జీఎస్టీని అమల్లోకి తెచ్చామన్నారు. సామాజిక న్యాయం కోసం ఉన్నత వర్గాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ తెచ్చామని గుర్తు చేసుకున్నారు. काले धन और भ्रष्टाचार के खिलाफ कठोर कानून बनाने का काम किया। इस देश में ऐसे कानून जो पहले कभी नहीं बन पाते थे, वो इस सदन ने बनाए थे और इसका बहुत बड़ा विदेश में जमा हुए काले धन के खिलाफ बहुत बड़े कानून बनाने का काम यहीं पर हुआ। दिवालिया कंपनियों से जुड़ा हुआ आईबीसी का कानून इसी सदन ने बनाया। बेनामी कंपनियों के संबंध में कानून इसी सदन ने बनाया। आर्थिक अपराध करने वाले भगोड़ों के विरुद्ध कानून इसी सदन ने बनाया. గత 30 ఏళ్లలో మొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పడిందన్న మోదీ నేడు భారత్ ఆత్మవిశ్వాసం పెరిగి ఆకాశాన్ని అంటుతోందన్నారు. దేశం మరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. తన హయాంలో సాధించిన విజయాలకు ప్రభుత్వాన్ని, ప్రతిపక్షాలను ప్రశంసించారు. और आजादी के बाद पहली बार कांग्रेस गोत्र की नहीं है ऐसी पूर्ण बहुमत वाली सरकार बनी। कांग्रेस गोत्र नहीं था ऐसी मिलीजुली पहली सरकार अटल जी की बनी थी और कांग्रेस गोत्र नहीं है ऐसी पूर्ण बहुमत वाली पहली सरकार 2014 में बनी। हम सब खुशी की बात है कि आज देश दुनिया की 6वें नंबर की इकोनॉमी बना है। इस कार्यकाल का भी वो गौरव का काल है और इसके हम सभी भागीदार हैं। नीति निर्धारण यहीं से हुआ है और $5 ट्रिलियन की इकोनॉमी बनने की दिशा में हम दरवाजे पर दस्तक देने की तैयारी में हैं। इतनी तेजी से बढ़ रहे हैं, इसके लिए भी इस सदन की गतिविधियां का अपना बहुत बड़ा రోల్ హై. లోక్సభలో తన చివరి ఉపన్యాసం సందర్భంగా పలు హాస్యోక్తులు విసిరారు ప్రధాని నరేంద్ర మోదీ. కంటి కొంటె చేష్టలకు అర్థాన్ని కూడా ఈ సభలోనే తెలుసుకున్నానని పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్లు వేశారు. చివరి రోజున రాఫెల్ డీల్పై కాగ్ రిపోర్టు పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఫ్రాన్స్ నుంచి మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొనుగోలు చేసిన 36 రాఫెల్ ఫైటర్స్, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం బేరమాడిన ధరల కంటే 2.86% చౌకైనవని కాగ్ నివేదిక తేల్చి చెప్పింది. ఈ
నేపథ్యంలో రాఫెల్ ఫైటర్ జెట్ డీల్పై ప్రభుత్వాన్ని పదే పదే విమర్శిస్తున్న కాంగ్రెస్ ను కూడా ప్రధాని మోడీ టార్గెట్ చేశారు. ఈ సభలో ఎన్నో విమానాలు ఎగరేశారని అన్నారు. సభలో ఏదో భూకంపం వస్తుందని చర్చ జరిగిందని, కానీ అది రాలేదని పరోక్షంగా రాహుల్ గాంధీ గైర్హాజరు కావడంపై సెటైర్లు వేశారు. आनंद आएगा। हम कभी कभी सुनते थे भूकंप आएगा, लेकिन 5 साल का कार्यकाल का पूरा हो रहा है, कोई भूकंप नहीं आया। कभी हवाई जहाज उड़े हैं और बड़े बड़े लोगों ने हवाई जहाज उड़ाए, लेकिन लोकतंत्र और लोकसभा की मर्यादा इतनी ऊंची है, भूकंप को भी पचा गया और कोई हवाई जहाज उसकी ऊंचाई पर नहीं जा पाया। ये लोकतंत्र के ताकत है, सदन के ताकत। అంతకుముందు పలువురు విపక్ష నేతలకు కూడా 16వ లోక్సభతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. అయితే చివరి సమావేశంలో మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ సాక్షిగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. మోదీ అందర్నీ కలుపుకుని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగిడారు. 2019లో మరోసారి మోదీ ప్రధాని కావాలని ఆశిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. मेरी कामना है कि जितने माननीय सदस्य हैं दोबारा फिर जीत जाए, ये हमारी इच्छा है। तो ये भी चाहता हूँ, हम लोग को इतना बहुमत नहीं आ सकते हैं, प्रधानमंत्री जी आप फिर बने प्रधानमंत्री। सदन में खुशी हो रही है और एक तरफ से खुशी हो रहा है। हम लोग आज ये सदन बंद की बात मिलेगी, लेकिन हम चाहते हैं सब स्वस्थ रहें, जितने सदन में बैठे हैं सब स्वस्थ रहें, वो सब मिलकर फिर सदन चलाएं, ये मेरी कामना है। ये आपका सब होता है सर, और आपका अभिनंदन, आपका स्वागत। ये कुर्सी बड़ी कठिन है कि सबको संतुष्ट करना, इसमें आपने प्रयास किया। ఆయన వ్యాఖ్యలతో విపక్ష సభ్యులు ఆశ్చర్యానికి గురికాగా అధికార పార్టీ ఎంపీలు సంతోషంలో మునిగిపోయారు. ములాయం ప్రశంసిస్తుండగా మోదీ చిరునవ్వులు చిందించారు. తన సీటులోంచే ములాయంకు నమస్కారం చేశారు. మోదీని ములాయం పొగుడుతున్నప్పుడు సభలో నవ్వులు వెల్లివిరియడంతో పాటు అధికార పార్టీ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేశారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియా గాంధీ మాత్రం నిర్ఘాంతపోయారు. ఇక లోక్సభ నిరవధిక వాయిదా పడడానికి ముందు స్పీకర్ సుమిత్రా మహాజన్ వేడ్కోలు ప్రసంగం చేశారు. గత 5 ఏళ్లలో మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు అంచనాలను అందుకోగలిగారా లేదా అనేది ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సభ్యులను కోరారు. ఈ సందర్భంగా కొంత భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో 5 ఏళ్లుగా సహకరించిన సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. సుమిత్రా మహాజన్ వేడ్కోలు ప్రసంగంతో లోక్సభ నిరవధికంగా వాయిదా పడింది. ఈ ఏడాది జూన్ 3న లోక్సభ రద్దు కానుంది. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏర్పాటు కాబోయే ప్రభుత్వం 17వ లోక్సభలో కొలువు తీరుతుంది. బిగ్ బ్యానర్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎన్నడూ లేని విధంగా 16వ లోక్సభలో పలు ప్రతిష్టాత్మక బిల్లులు గట్టెక్కాయి. అంతేకాదు పలు చారిత్రాత్మక బిల్లులకు సైతం 16వ లోక్సభ వేదికగా నిలిచింది. నల్లధనం, దివాలా కోడ్, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ వంటి చారిత్రాత్మక బిల్లులు దిగువ సభ గడప దాటాయి. జీఎస్టీ తర్వాత భూసేకరణ, పునరావాసంలో న్యాయబద్ధమైన పరిహారం, పారదర్శక హక్కు సవరణ బిల్లుపై దాదాపుగా 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. 2014 మే 18న 16వ లోక్సభ ఏర్పాటైంది. అదే ఏడాది జూన్ 4న తొలి సమావేశాలు జరిగాయి. మొత్తం 17 సెషన్లలో 331 రోజులు నడిచిన లోక్సభ 2019 ఫిబ్రవరి 13న ముగిసింది. 1612 గంటల పాటు చర్చలు జరిగాయి. పలు అంతరాయాల కారణంగా 422 గంటల 22 నిమిషాల పాటు సభా సమయం వృధా అయింది.
5 ఏళ్ల పాటు సాగిన 16వ లోక్సభలో 219 బిల్లుల్ని ప్రవేశపెట్టగా వాటిలో 205 బిల్లులు గట్టెక్కాయి. అయితే వీటిలో 180 బిల్లులు మాత్రం రాజ్యసభలోనూ ఆమోదం పొందాయి. వీటిలో 47 ఆర్థిక బిల్లులు కాగా 133 బిల్లులు ఆర్థికేతర బిల్లులు. లోక్సభ ముగిసే సమయానికి 33 బిల్లులు రాజ్యసభలో పెండింగ్ ఉండగా 46 బిల్లులు రద్దయ్యాయి. మరో 21 బిల్లుల్లో ఏదో ఒక సభలో రద్దు చేయబడ్డాయి. 2014లో ఏపీ రీఆర్గనైజేషన్ సవరణ బిల్లుతో మొదలైన ఈ పరంపర చివరి రోజున అక్రమ డిపాజిట్ పథకాల నిషేధంపై ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం వరకు కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 16వ లోక్సభలో పలు ప్రతిష్టాత్మక బిల్లులు గట్టెక్కాయి. అంతేకాదు పలు చరిత్రాత్మక బిల్లులకు సైతం 16వ లోక్సభ వేదికగా నిలిచింది. నల్లధనం, దివాలా కోడ్, జీఎస్టీ, ట్రిపుల్ తలాక్ వంటి చరిత్రాత్మక బిల్లులు దిగువ సభ గడప దాటాయి. జీఎస్టీ తర్వాత భూసేకరణ, పునరావాసంలో న్యాయబద్ధమైన పరిహారం, పారదర్శక హక్కు సవరణ బిల్లుపై దాదాపుగా 10 గంటల పాటు సుదీర్ఘ చర్చ సాగింది. గత లోక్సభ సమావేశాలు సగటు సమయం 2689తో పోల్చితే 16వ లోక్సభ సమావేశాలు 40% తక్కువగా నమోదైంది. యూపీఏ 2తో పోలిస్తే బీజేపీ పరిపాలనలో లోక్సభ ఉత్పాదకత చాలా మెరుగైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే యూపీఏ 1 హయాంతో చూస్తే కాస్త తక్కువగా నమోదైనట్లు 16వ లోక్సభ సమావేశాల తీరుపై పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థ ఇచ్చిన డేటా స్పష్టం చేస్తోంది. ప్రస్తుత లోక్సభ ఉత్పాదకత 85% నమోదైంది. అదే యూపీఏ 2 హయాంలో ఇది 63%. యూపీఏ 1 హయాంతో పోల్చితే మాత్రం 2% ఉత్పాదకత తగ్గింది. యూపీఏ 1 హయాంలో ఉత్పాదకత 87%గా నమోదైంది. ఇదిలా ఉంటే 2018 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన 16వ లోక్సభ 14వ సమావేశాలు అత్యంత గందరగోళం, అడ్డంకుల మధ్య సాగాయి. ఈ సమావేశాల్లో 127 గంటల 45 నిమిషాలు కోల్పోయినట్లు లోక్సభ సెక్రటేరియట్ ప్రకటించింది. అతి తక్కువ అడ్డంకులు మొదటి సమావేశాల్లో ఏర్పడ్డాయి. కేవలం 16 నిమిషాలు మాత్రమే నష్టపోవడం జరిగింది. మొదటిసారి లోక్సభ ఎంపికైన బీజేపీ ఎంపీలు బైరోన్ ప్రసాద్ మిశ్రా, గోపాల్ చిన్నయ్య శెట్టి, రమేష్ చంద్ర కౌశిక్లతో పాటు ఒడిశాలోని జగత్ సింగ్పూర్ నియోజకవర్గానికి చెందిన బీజేడీ ఎంపీ 100% హాజరు నమోదు చేశారు. 16వ లోక్సభ సమావేశాల్లో మహారాష్ట్ర ఎంపీలు ఎక్కువ ప్రశ్నలు అడిగారు. బారామతి ఎంపీ సుప్రియా సూలే, ఆమె ఎన్సీపీ సహచరుడు విజయ్ సింగ్ శంకర్ రావ్ మోహితే 1100కు పైగా ప్రశ్నలకు సమాధానాలు అడిగారు. శివసేన ఎంపీలు ఆనందరావు అద్సుల్, గజానన్ చంద్రకాంత్ కిరిటికర్, శివాజీ ఆదిరావు పాటిల్, శ్రీరంగ్ అప్పా బర్నేలు 1000కి పైగా ప్రశ్నలు వేశారు. కాంగ్రెస్ నుంచి మొదటిసారి ఎంపీ అయిన రాజీవ్ శంకర్ రావ్ సతవ్ 1105 ప్రశ్నలు అడిగారు. మహారాష్ట్ర కాకుండా ఉత్తరప్రదేశ్లోని బదాయూన్ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ధర్మేందర్ యాదవ్ 1015 ప్రశ్నలు వేశారు. మోదీ ప్రభుత్వంపై దాడి చేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కేవలం 52%గా నమోదైంది. ఆయన 14 చర్చల్లో పాల్గొన్నప్పటికీ ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఎలాంటి ప్రైవేట్ మెంబర్ బిల్లుని ప్రవేశపెట్టలేదు. ఇక జార్ఖండ్కి చెందిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే 48 ప్రైవేట్ మెంబర్ బిల్లులు తెచ్చారు. బీజేపీకే చెందిన గోపాల్ చిన్నయ్య శెట్టి 32 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తానికి గత లోక్సభ సమావేశాలతో పోల్చితే 16వ లోక్సభ సమావేశాలు సంపూర్ణంగా ముగిశాయి. ఎన్నో వినూత్న పథకాలకు దిగువ సభ వేదికైంది. సభలోనే కాదు, సభ వెలుపల కూడా మోదీ సర్కార్ సత్తా చాటుకుంది. ఈ 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసింది. అంతేకాదు, మోదీ హయాంలో దేశం విదేశీ రక్షణ రంగంలోనూ బలోపేతంగా మారింది. 2014లో మోదీ సర్కార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ ప్రగతి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దేశ అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. కొన్ని కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడలేదు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి పలు నిర్ణయాలతో ఆరంభంలో ప్రజలు కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొన్నా దేశ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ఇవెంతో మేలు చేకూర్చే నిర్ణయాలు కావడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నారు. ఈ 4.5 ఏళ్లలో మోదీ సర్కార్ ఇప్పటికే చాలా పథకాలను తీసుకొచ్చింది. కొన్ని పాత పథకాలను కొనసాగిస్తూనే అందులో కొన్ని మార్పులు చేసింది. ఆడపిల్లల భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రారంభించింది. ఇప్పటి వరకు 1.4 కోట్ల ఖాతాలు ఇందులో ఉన్నాయి. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన కింద 5.22 కోట్ల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
ఇక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనతో 13.25 కోట్ల ప్రజలు బీమా సౌకర్యం పొందుతున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పట్టణ ప్రాంతాల్లో 44 కోట్ల ఇళ్లు నిర్మాణం పూర్తి చేసిన మోదీ సర్కార్ గ్రామీణ ప్రాంతాల్లో 1.18 కోట్లు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఇక యువతకు చేయూతనిచ్చేలా స్టార్టప్ ఇండియా మిషన్, ముద్రా బ్యాంక్ యోజన, స్కిల్ ఇండియా వంటి పథకాలను తీసుకొచ్చింది. ఆయుష్మాన్ భారత్ పథకంతో పేద వర్గాల ఆరోగ్యానికి భరోసా కల్పించింది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీస్ వంటి వినూత్న పథకాలతో పాటు మన జవాన్లకు 1 ర్యాంక్ 1 పెన్షన్ వంటి ప్రయోజనాలను కల్పించింది మోదీ సర్కార్. అంతేకాదు పక్కలో బల్లెల్లా మారిన పాకిస్తాన్, చైనా ఎత్తుగడలను కూడా మోదీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. డోక్లాం విషయంలో డ్రాగన్ బుసలకు చెక్ పెట్టిన ఆయన సర్జికల్ స్ట్రైక్ తో శత్రుదేశం పాకిస్తాన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. అంతేకాదు మోదీ హయాంలో మునుపెన్నడూ లేని విధంగా రక్షణ, విదేశీ వ్యవహారాలు బలోపేతమయ్యాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్లతో పలు రక్షణ ఒప్పందాలు చేసుకున్న మోదీ పలు అంతర్జాతీయ వేదికలపై భారత వాణిని బలంగా వినిపించారు. రాఫెల్, హౌవిట్జర్, డ్రోన్స్, S-400 వంటి ఎన్నో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుని దేశ రక్షణ రంగానికి అండగా నిలిచారు. ఇప్పుడు దేశంలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ త్వరలోనే రుణమాఫీకి కూడా సిద్ధమవుతున్నట్టు సమాచారం. సరిగ్గా ఎన్నికల ముందు మోదీ ఇలా ప్రతిష్టాత్మక పథకాలకు ఊపిరిపోయడంతో విపక్షాలు ఆందోళన చెందుతున్నాయి. ఇది వాటి బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.